ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. యేసుక్రీస్తు వారు తన పరిచర్య కాలంలో అనేకమైన అద్భుత క్రియలను, సూచక కార్యాలను జరిగించారు. యేసుక్రీస్తు వారు చేసిన 7 విశేషమైన అద్భుత కార్యాలను ఈ వీడియోలో క్లియర్గా మనం తెలుసుకుందాం. మొదటిది, గలిలయలోని కానా వివాహ విందులో నీళ్లను ద్రాక్షారసంగా మార్చడము. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల్లో ఈ అద్భుత కార్యం మనకి కనపడుతుంది. నజరేతుకు ఉత్తరాన సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న ఊరు కానా ఊరిలో జరిగే వివాహానికి క్రీస్తు వారు హాజరు కావడం ద్వారా వివాహ వ్యవస్థను ప్రభువారు ఆమోదించారు. ఆనందకరమైన వేడుకలో ఉన్నట్టుండి జరిగిన అపశృతి ఆ ఇంటి యజమానికి చాలా తలవంపులు కలిగించే విషయము. క్రీస్తు వారు ఇక్కడ నీటిని ద్రాక్షారసంగా మార్చి ధర్మశాస్త్ర సంబంధమైన పాత ఒడంబడికకు వేరుగా ఆయన తెచ్చిన శుభవార్త క్రొత్త ద్రాక్షారసం వంటిది. క్రీస్తు వారు నీళ్లను ద్రాక్షారసంగా మార్చుటను బట్టి కొందరు విశ్వాసులు ఆందోళన పడతారు. మరికొందరు ద్రాక్షారసం తీసుకోవడంలో అంటే మద్యం తీసుకోవడంలో తప్పు లేదంటారు. బైబిలు త్రాగుబోతుతనాన్ని ఖండించింది. ఆ రోజుల్లో విందుల్లో భోజన సమయంలో ద్రాక్షారసం తీసుకోవడం సర్వసాధారణం. వారు ఒక పాలు ద్రాక్షారసానికి 3 పాళ్ల నీరు కలిపేవారు. క్రీస్తు వారు శుభవార్తకు చిహ్నంగా నీళ్లను ద్రాక్షారసంగా మార్చారని అనేకులు పేర్కొన్నారు. నిరాశలో ఉన్న పాపి క్రీస్తు శక్తి చేత సంతోషకరమైన జీవితంలోనికి మార్చబడటాన్ని ఈ అద్భుత కార్యం చిత్రీకరిస్తుంది. రెండవది, కపెర్నహూములో ప్రధాని కుమారుణ్ణి స్వస్థపరచడము. యోహాను సువార్త 4వ అధ్యాయము 46 నుంచి 54 వచనాల్లో ఈ అద్భుత కార్యం రాయబడి ఉన్నది. ఈ వచనాల్లో ఈ అధికారి క్రీస్తు వారి జాలి కోసం వేడుకున్నాడు. చావు బ్రతుకుల్లో ఉన్న పిల్లవాడిని బాగు చేయాలంటే క్రీస్తు వారు అక్కడికి వెళ్ళాలని మొదట్లో ఈ అధిపతి అనుకున్నాడు. క్రీస్తు వారికి తన ఎదుట ఉన్నవారిని బాగు చేయడం ఎంత తేలికో దూరాన ఉన్నవారిని కూడా బాగు చేయడం అంతే తేలిక. ఆయన శరీరంతో ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకులను ఎలా స్వస్థపరిచాడో ఇప్పుడు కూడా ఆయన పరలోకం నుండి మనల్ని బాగు చేయగలడు. అయినా సరే ఒక్కోసారి స్వస్థత కలగకపోవడానికి కారణము మనలో ఉన్న నమ్మక లోపం కావచ్చు, లేదా మన జీవితంలో దేవుని ఉద్దేశాలు కావచ్చు. ఈ అధికారి యొక్క నమ్మకము అభివృద్ధి చెందిన దశలు ఈ వచనాల్లో మనం గమనించాలి. అతడు క్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వ్యాధి నయం చేయగలడన్న నమ్మకము కొంత అతనిలో ఉంది. తర్వాత అది ఇంకా పెరిగి ఏ సూచన అవసరం లేకుండా యేసుక్రీస్తు వారి మాటపై నమ్మకం ఉంచాడు. తర్వాత అతని నమ్మకము స్థిరపడి అభివృద్ధి చెంది అతని కుటుంబం అంతటి మీద ప్రభావం చూపింది. యేసుక్రీస్తు వారు ఆ పిల్లవాడి జ్వరాన్ని, ఆ అధికారిలోని బలహీనమైన నమ్మకం అనే ఆధ్యాత్మిక జ్వరాన్ని కుదిర్చారు. పాపరోగంతో ఉన్న మానవునికి ఆత్మీయ ఆరోగ్య అవసరత క్రీస్తు వారి వద్ద మాత్రమే లభించును అనుటకు సాక్ష్యము ఈ కార్యం. మూడవదిగా, బెతస్దా కోనేటి వద్ద 38 ఏళ్ల నుండి పక్షవాత రోగంతో బాధపడుచున్న వానిని స్వస్థపరచడము. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఈ స్వస్థత కార్యం వ్రాయబడి ఉన్నది. 38 సంవత్సరాలు అంటే ఆ వ్యక్తి ఎన్నో నిరాశలతో అతనికున్న ఆశ పూర్తిగా అడుగంటుకుపోయి ఉండాలి. క్రీస్తు వారు ఇతన్ని నీకు బాగుపడాలని ఇష్టం ఉందా అని అడిగారు. ఒక్కోసారి ఈ ప్రశ్న మనకి కూడా ఎదురుపడుతుంది. నీకు నీ పాపాల నుంచి బాగుపడాలని ఇష్టం ఉందా అని. ఇక్కడ ప్రతి ఒక్కరూ కోనేటిలోకి అందరికన్నా ముందు తామే దిగాలని తాపత్రయపడుతుంటారు. 38 సంవత్సరాల నుంచి కోనేటి వద్ద ఉన్న వ్యక్తి ఎంతటి నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాడో మనకి అర్థమవుతుంది. అయితే క్రీస్తు వారు నిస్సహాయులకు సహాయుడు, స్నేహితులు లేని వారికి స్నేహితుడు. క్రీస్తు వారు ఈ వ్యక్తితో లేచి నీ పడక ఎత్తుకొని నడువు అన్నారు. నిస్సత్తువుగా ఉన్నవాడు తన పడక తీసుకొని నడవడం అసాధ్యము. కానీ క్రీస్తు వారు అలా చేయమని అతనిని ఆజ్ఞాపించినప్పుడు అలా చేయగలిగే శక్తిని కూడా ఆయనే ఇచ్చారు. ఈ ఆజ్ఞకు లోబడడంతోనే ఆ వ్యక్తికి స్వస్థత కలిగింది. 4వదిగా 5,000 మందికి ఆహారం పెట్టడము. ఈ అద్భుత కార్యము యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనకి కనపడుతుంది. క్రీస్తు వారు బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచినప్పుడు తినడానికి వారికి ఏదైనా ఆహారం పెట్టాలని ఆయన తలంచారు. ఇంత గొప్ప జన సమూహానికి ఆహారం పెట్టడం చాలా కష్టమని శిష్యులు తేల్చి చెప్పారు.
ఆ జనసమూహంలో 5 రొట్టెలు 2 చిన్న చేపలతో ఉన్న ఒక బాలుడిని వారు గుర్తించారు. ఆ చిన్నవాడి దగ్గర ఎక్కువ ఆహారం లేకపోయినప్పటికీ అది క్రీస్తు వారి కొరకు అర్పించడానికి ఆ బాలుడు ఇష్టపడ్డాడు. క్రీస్తు వారు ఆ 5 రొట్టెలను 2 చిన్న చేపలను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ జన సమూహానికి భోజనాన్ని సిద్ధపరిచారు. దీనిలో మనకు ఒక పాఠం ఉన్నది. ఈ పని అంతటిని యేసుప్రభు వారు ఒక్కరే చేయలేదు. ఇతరుల సహకారాన్ని ఆయన తీసుకున్నారు. నీవు చేయగలిగింది నీవు చేయి, నేను చేయాల్సింది నేను చేస్తాను అనే అర్థాన్ని మనం గ్రహించాలి. మనం చేయలేనిది ఏదైనా సరే అది ప్రభువారు చేస్తారు. దేవుడు అనుగ్రహించే ఆహారము మన ఆత్మకు జీవాహారము. 5వదిగా గలీలయ సముద్రాన్ని నిమ్మళపరచుట. ఈ అద్భుత కార్యం మనకు యోహాను సువార్త 6వ అధ్యాయము 16 నుంచి 21 వచనాల్లో కనపడుతుంది. 4వ జాము అంటే తెల్లవారి 3 నుంచి 6 గంటల వరకు అన్నమాట. మంత్రగాళ్ళు, దైవ మానవులని పిలువబడేవాళ్ళు ఎవ్వరూ చేయలేని అద్భుతం ఇది. రక్త మాంసాలున్న మనిషి నీటి మీద నడవడము శిష్యులు నమ్మలేదు. పేతురు ఈ విధంగా నీళ్లపై నడవాలని ఆశించాడు. కానీ క్రీస్తు వారి వైపు కాక గాలి వైపు చూడడం వల్ల మునిగిపోబోయాడు. అయితే ప్రభువారు పేతురుని పట్టుకున్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠము, మన దృష్టి క్రీస్తు వారి మీద మాత్రమే ఉంచినప్పుడు ఆయన చెప్పినట్లు మనం చేయగలుగుతాము. పాపి ప్రమాదకరమైన పరిస్థితుల్లో, గాలి తుఫానుల్లాంటి సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు క్రీస్తు వారి వైపు చూస్తే ప్రభువారు అతన్ని రక్షిస్తారు. 6వదిగా పుట్టుగుడ్డువాణ్ణి స్వస్థపరచడం. ఈ అద్భుత కార్యం మనకు యోహాను సువార్త 9వ అధ్యాయంలో కనపడుతుంది. ప్రభువారు కొన్నిసార్లు దూరం నుంచే వ్యాధులను బాగు చేశారు, కొన్నిసార్లు ముట్టుకొని బాగు చేశారు. అయితే ఇక్కడ ఒక పదార్థాన్ని ఉపయోగించి ఈ గుడ్డివాడిని బాగు చేశారు. ఈ అద్భుతము రెప్పపాటు కాలంలో జరిగింది. క్రీస్తు శక్తి చేత ముట్టబడేంత వరకు ఏ వ్యక్తి తన హృదయానికి గల ఆత్మీయ అంధత్వాన్ని గుర్తించలేడు అనుటకు ఈ మనుష్యుడు సాదృశ్యంగా ఉన్నాడు. చివరిగా మృతుల్లో నుండి లాజరుని లేపుట. ఈ అద్భుత కార్యం మనకు యోహాను సువార్త 11వ అధ్యాయంలో కనపడుతుంది. క్రీస్తు వారికున్న మానవాతీతమైన జ్ఞానానికి మరొక ఉదాహరణ లాజరు తిరిగి బ్రతికింపబడుట. లాజరు అక్కా చెల్లెళ్ళు క్రీస్తు వారికి లాజరు గురించి వార్త పంపిన 4 రోజులకు క్రీస్తు వారు వచ్చారు. నిజానికి యేసుక్రీస్తు వారు లాజరును చనిపోకుండా ఉంచగలిగేవాడే. అయితే ఆయన మదిలో వేరొక ఉద్దేశం ఉన్నది. లాజరు చనిపోయిన 4 దినాల తర్వాత క్రీస్తు వారు లాజరు సమాధి యొద్దకు వెళ్ళి లాజరు అని బిగ్గరగా పిలిచారు. పట్టపగలు అనేకులు చూస్తుండగా బహిరంగంగా లాజరు సమాధిలో నుండి రావడం మహా అద్భుతం. యేసు ప్రభు వారికి జీవన్ మరణాల మీద అధికారం ఉన్నది. అవును, ఈ అద్భుత కార్యము పాపి తన అపరాధాల చేత పాపాల చేత చచ్చిన స్థితిలో ఉన్నాడని, క్రీస్తు వారు మాత్రమే అతనిలోనికి తిరిగి జీవం నింపగలరని ఈ యొక్క అద్భుత కార్యం మనకి వివరిస్తుంది. తన యందు విశ్వాసం ఉంచే వారికి నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడు మన దేవుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక అంశాలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృప నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.